హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. నేను ఏ విధంగా రాసుకుంటున్నానో అవి మీకు చూపించడానికి ఈరోజు ఇలా తీస్తున్నాను కరెంట్ అఫైర్స్. మనం నిన్న జనవరి 26లో మెయిన్గా పద్మ అవార్డుల గురించి ఇచ్చారు. అందులో దానికి సంబంధించి బిట్స్ చూద్దాం. మొత్తం 139 మందికి పద్మ అవార్డులు వచ్చినట్టు ప్రకటన చేశారు. అందులో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో మన తెలుగు వారికి మొత్తం ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 7 అవార్డులు ఉంటాయి. తెలంగాణకు 2 అవార్డులు, ఏపీకి 5 అవార్డులు అనేవి రావడం జరిగింది. ఆ తెలంగాణకు చెందిన 2 వ్యక్తులు ఎవరంటే హైదరాబాద్కి చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ దువ్వూరి నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ వచ్చింది. ఇంకొకరేమో మందకృష్ణ మాదిగ. ఇంకొకరు ఎవరంటే మందకృష్ణ మాదిగ, తనకు కూడా పద్మశ్రీ వచ్చింది. దువ్వూరి నాగేశ్వర రెడ్డికి ఏమో పద్మవిభూషణ్, టీఎస్కి చెందిన ఇంకొకతను మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అనేది వచ్చింది. ఏపీలో కళారంగానికి చెందిన మాడుగుల నాగఫణి శర్మ మరియు మిర్యాల అప్పారావు, ఈయనకు మరణాంతరం లభించింది. సాహిత్యం విద్యారంగంలో కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి వీళ్ళకు రావడం జరిగింది. టీఎస్కి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి మరియు మందకృష్ణ మాదిగ. ఏపీకి చెందిన 5గురు, తెలంగాణకు చెందిన 2 వ్యక్తులకు పద్మ అవార్డులు రావడం జరిగింది. అదేవిధంగా గోవాలో స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన 100 ఏళ్ల లిబియా లోబో సర్దేశాయ్కు పద్మశ్రీ ఇచ్చారు. లోబో సర్దేశాయ్కు పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 23 మంది మహిళలు ఈ పద్మ అవార్డులు మొత్తం 139 మందికి లభించాయి కదా. అందులో 23 మంది మహిళలు ఉన్నారు. 23 మంది మహిళలు, 10 మంది విదేశీ లేదా ప్రవాస భారతీయులు లేదా ఓసీఐలు ఉన్నారు. మొత్తం అందులో పద్మ అవార్డులో మొత్తం 13 మందికి మరణాంతరం అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని వరించిన అవార్డు. మన తెలంగాణకు చెందిన 2 వ్యక్తుల్లో మెయిన్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి కదా, ఆయనకు అంతకుముందు కూడా అవార్డులు అనేవి రావడం జరిగింది. పద్మవిభూషణ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. పద్మవిభూషణ్ 2025లో, పద్మభూషణ్ 2016లో వచ్చింది, పద్మశ్రీ 2002లో వచ్చింది. ఇలా 3 రకాల అవార్డులను పొందిన ఏకైక వ్యక్తి ఇతను మన తెలంగాణకు చెందిన నాగేశ్వర్ రెడ్డి. మరియు బీసీ రాయ్ అవార్డు 1995లో వచ్చింది. మాస్టర్ ఎండోస్కోపీ అవార్డు 2009లో జరిగింది. మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు 2013లో లభించింది. రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు 2021లో లభించింది. రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డు 2021లో లభించడం జరిగింది. ఇది నాగేశ్వర్ రెడ్డికి సంబంధించింది. తర్వాత పథకాల పండగ నేడే. రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను మన టీఎస్ గవర్నమెంట్ కొత్తగా 4 పథకాలను శ్రీకారం చుట్టింది. జనవరి 26న అనౌన్స్ చేస్తామని రేవంత్ రెడ్డి ముందుగానే ప్రకటించాడు కదా. దాని ప్రకారం పథకాల పండగ నేడే అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను టీఎస్ శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే 4 పథకాలకు తెలంగాణ గవర్నమెంట్ అనేది శ్రీకారం చుట్టింది. మొదట 606 మండలాల్లో ఫిబ్రవరి 1వ వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తారు. మొదట 606 మండలాల్లో స్టార్ట్ చేశారు. తర్వాత ఫిబ్రవరి 1వ వారం నుంచి మార్చి 31 వరకు మొత్తం రాష్ట్రం అంతటా అమలు చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు, హైదరాబాద్ మినహా. నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో సీఎం ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్నారు. ఎక్కడ ప్రారంభించనున్నారు? నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం. ఈ కోస్గి మండలంలో
చంద్రవంచ గ్రామంలో సీఎం ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఇది పథకాల పండుగకు సంబంధించింది. నెక్స్ట్, మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు రావచ్చని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, టీబీ మరియు హెచ్ఐవీలపై పరిశోధన చేసిన వైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. మనకు హైదరాబాద్లో సాహితీ పండగ అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అక్కడ ఆ మీటింగ్లో ఈ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఏం చెప్పారంటే, మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అనే విధంగా, భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు రావచ్చని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఈమె టీబీ హెచ్ఐవీలపై పరిశోధన చేసిన వైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. నేను ఫాస్ట్గా తెలంగాణ ఈ పేపర్ చూసి రాస్తూ ఉంటాను కాబట్టి రైటింగ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయను, నాకు అర్థమయ్యేటట్టు రాసుకుంటాను. కాబట్టి ప్లీజ్ రైటింగ్ని అవాయిడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మరీ అర్థం కానట్టయితే ఉండదు. అందుకే నేను ఒకసారి చదివి కూడా మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్ సత్య నాలెడ్జ్ పార్క్ టీ హబ్లో జరుగుతున్న హైదరాబాద్ సాహితీ పండుగలో భాగంగా అంటువ్యాధులపై సైన్స్, సమాజం అవసరమైనంత చేస్తున్నాయా అనే అంశంపైన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఏది అంటువ్యాధులపై సైన్స్ మరియు సమాజం అవసరమైనంత చేస్తున్నాయా అనే చర్చలో పాల్గొన్నారు. దాని సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. 2020-21 గణాంకాల ప్రకారం ప్రతి లక్ష మందిలో 300 మంది క్షయవ్యాధి ఉందని కేంద్ర ప్రభుత్వం సర్వేలో తేలింది. ప్రతి లక్ష మందిలో 300 మంది క్షయవ్యాధికి గురవుతున్నారు. ఈ క్షయవ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు సరైన వైద్యం అనేది ఎవరికి అందట్లేదు, మరియు దాన్ని ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. దీన్ని పూర్తి స్థాయిగా నయం చేసే టెక్నాలజీ ఇంకా మనకి రాలేదు. కాబట్టి దీని మీద పోరాడాల్సిన అవసరం ఉందని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలపడం జరిగింది సాహితీ పండుగ సందర్భంగా. నెక్స్ట్, ఉమ్మడి రక్షణ ఉత్పత్తుల తయారీ. భారత్ ఇండోనేషియా కీలక నిర్ణయం. మన గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుబావో వచ్చాడు కదా, ఆయన పేరు మర్చిపోయినా, చెప్పండి. ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు కదా, ఆ భారత్ ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి రక్షణ ఉత్పత్తుల తయారీపై భారత తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియానే ముఖ్య అతిథిగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 75వ స్వాతంత్ర దినోత్సవానికి కూడా ఇండోనేషియా ప్రభావో సుబియంతో అనుకుంటా ఆయన పేరు, ఆయన ఇప్పుడు కూడా ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు. కాబట్టి వీళ్ళు ఉమ్మడి రక్షణ తయారీ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియానే అధ్యక్షుడు రావడం, ఇప్పుడు కూడా ఇండోనేషియా అధ్యక్షుడు రావడం అనేది జరిగింది. సాయుధ దళాలకు 93 శౌర్య పురస్కారాలు. సాయుధ దళాలకు మొత్తం 93 శౌర్య పురస్కారాలు అనేవి ఇవ్వడం జరిగింది. అందులో 2 కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర అనేవి ఉన్నాయి. 2 కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర. దేశంలో 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను మేజర్ మంజీద్ నాయక్ దిలావర్ ఖాన్ ఇతనికి మరణాంతరం అందజేయడం జరిగింది. కీర్తి చక్ర అవార్డు మేజర్ మంజీద్ నాయక్ దిలావర్ ఖాన్కు అందజేయడం జరిగింది. నెక్స్ట్, వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవం జనవరి 25కి ఇది 75 సంవత్సరాలు. మన స్వాతంత్రం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, అదేవిధంగా మనకు ఎన్నికల సంఘం ఏర్పడి కూడా 75 సంవత్సరాలు అయింది. ఆ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం అని వ్యాఖ్యానాలు చేసింది. జనవరి 25కి మనకు 75 సంవత్సరాలు పూర్తవుతాయి ఎన్నికల సంఘానికి. దీన్ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. నెక్స్ట్, ఏకీకృత పింఛన్ను నోటిఫై చేసిన కేంద్రం. ఏకీకృత పింఛన్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం. దాన్ని మన కేంద్రం అనేది నోటిఫై అనేది చేయడం జరిగింది.
పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూల వేతనం ఎంత ఉందో దానిలో 50% పింఛనుగా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత పింఛన్ పథకం యూనియన్ ఫైడ్ పింఛన్ స్కీమ్ యూపీఎస్ అంటారు. దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవీ విరమణకు ముందు 12 నెలల్లో వాళ్ళ సగటు మూల వేతనం ఎంత ఉంటుందో దాంట్లో 15% వాళ్ళు పింఛన్గా పొందుతారు. ఆ విధంగా దాన్ని యూపీఎస్ అంటారు. యూనియన్ ఫీడ్ పెన్షన్ స్కీమ్పై కేంద్ర ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఉంటూ కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని యూపీఎస్ను ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. జాతీయ పింఛన్ వ్యవస్థ కింద ఉండాలి వాళ్ళు. కనీసం 25 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలి. 25 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలి. మరియు యూపీఎస్ను ఎంచుకున్నారు. వాళ్ళు యూపీఎస్ను ఈ స్కీమ్ను ఎంచుకోవాలి ఖచ్చితంగా. అలా ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏకీకృత పింఛన్ అనేది అమలు వర్తిస్తుంది. అదేవిధంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి, ఉద్వాసనకు గురైన వారికి, సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం ఈ యూపీఎస్ అనేది వర్తించదు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇది ఎప్పటి నుంచి 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్. ఇది యూపీఎస్, ఇది ఎన్పిఎస్. ఎన్పిఎస్లో ఉండాలా లేదా యూపీఎస్ అనేది ఎంచుకునే అభిమతాన్ని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్టు. అది మన ఇష్టం. మనం యూపీఎస్లో ఉండాలనుకుంటున్నారా లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండాలనుకుంటున్నారా, అది మన ఇష్టం అనేది 23 లక్షల మంది ఉద్యోగులకు ఇస్తున్నట్టు ఆ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. యూపీఎస్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లో తేనున్నారు. ఇప్పుడు ఎన్పిఎస్ఏ ఉంది, కానీ యూపీఎస్ను మాత్రం మన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఇది ఏకీకృత పెన్షన్కు సంబంధించి. అమెరికా రక్షణ మంత్రిగా పీట్స్ హెగ్సే. అమెరికా రక్షణ మంత్రిగా ఎవరి నియామకం జరిగింది? పీట్స్ హెగ్సే. నెక్స్ట్, భారతీయులను కాపాడిన అధికారికి పాక్ పురస్కారం, పాక్ పౌర పురస్కారం అనేది లభించింది. గతేడాది జరిగిన హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రత కారణంగా దాదాపు ఒక 1300 మంది మృతి చెందిన సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను కాపాడిన పాకిస్తాన్కు చెందిన అధికారి ఆసిఫ్ బషీర్. ఈ ఆసిఫ్ బషీర్కు వాళ్ళ పాకిస్తాన్ యొక్క పురస్కారం, పౌర పురస్కారం అనేది దక్కింది. ఇతను ఒక 13 మంది చనిపోయారు. అందులో ఎందరో యాత్రికుల్ని ఇతడు అధిక ఉష్ణోగ్రత వల్ల చనిపోయారు కదా, ఎండవేడికి చనిపోయిన చాలా మందిని ఇతడు కాపాడాడు. కాబట్టి ఇతడికి ఆసిఫ్ బషీర్కు పాకిస్తాన్ యొక్క పౌర పురస్కారం అనేది లభించింది. ఆ దేశ 3వ అత్యున్నత పురస్కారం సితార్ ఏ ఇంతిజార్. సితార్ ఏ ఇంతియాజ్ ప్రదానం చేసింది. ఆ పురస్కారాన్ని ప్రదానం చేసిన వారు ఎవరంటే సితార్ ఏ ఇంతియాజ్. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. పాకిస్తాన్ అధ్యక్షుడైన ఆసిఫ్ అలీ జర్దారీ ఈ అవార్డులను అందజేశాడు. ఓకేనా? ఆసిఫ్ అలీ జర్దార్. రేపటి నుంచి ఇంకొంచెం నీట్గా రాయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్, శ్రీజేష్కు పద్మభూషణ్, హాకీ క్రీడాకారుడు. అశ్విన్ మన టీమిండియా మాజీ కెప్టెన్, ఇతనికి పద్మశ్రీ. ఎవరెవరికి ఏమేమి అవార్డులు వచ్చాయనేది ఒక పెద్ద లిస్టు, ఒక మొత్తం 139 మందికి అని చెప్పుకున్నాం కదా. 139 మందికి సంబంధించి మొత్తం పెద్ద లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను మెయిన్గా కొన్ని నేమ్స్ రాసుకున్నాను. శ్రీజేష్ హాకీ క్రీడాకారుడు, అతనికి పద్మభూషణ్. అశ్విన్కు పద్మశ్రీ, టీమిండియా మాజీ కెప్టెన్. పారా ఆర్చర్ హర్విందర్. ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు విజయన్. పారా కోచ్ సత్యపాల్ సింగ్. ఈ ముగ్గురికి పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగింది. మహిళల ఆస్ట్రేలియా ఓపెన్ విజేత మాడిసన్ కీస్. ఈమె పేరు ఏంటంటే మాడిసన్ కీస్. మహిళల ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా మహిళల సింగిల్స్ టైటిల్ను ఈమె చేజెక్కించుకుంది. ఎవరి మీద? అరీనా సెబలెంకా మీద విజయం సాధించింది మాడిసన్ కీస్.
అత్యంత ఆలస్యంగా గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన క్రీడాకారునిల జాబితాలో ఈమె 3వ స్థానం. ఆలస్యంగా చాలా లేటుగా ఈమెకు ఒక ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అనేది లభించింది మాడిసన్ కీస్. అలా ఆలస్యంగా పొందిన వాళ్ళు ఈమె 3వ స్థానం. ఫస్ట్ పెనెట్టా బర్తోలి, రెండో ఆమె బర్తోలి, మూడో ఆమె మాడిసన్ కీస్. 76వ రిపబ్లిక్ డే ఈసారి స్వర్గీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్. మన గణతంత్ర దినోత్సవ థీమ్ ఏంటిది అంటే ఇది, స్వర్గీం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. తెలుగులో అయితే స్వర్ణ భారత్ వారసత్వం పురోగతి థీమ్తో ఈ వేడుకలను నిర్వహించారు. ఏ థీమ్తో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారంటే స్వర్గీం భారత్ విరాసిత్ ఔర్ వికాస్, స్వర్ణ భారత్ వారసత్వం పురోగతి అనే థీమ్తో ఈ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో మనకు కొందరు మహిళలు పాల్గొనడం జరిగింది. ఆ మహిళలు ఎవరెవరు పాల్గొన్నారనేది ఒక చిన్న ఆర్టికల్గా ఇచ్చారు, అది కూడా నేను రాసుకున్నాను. ఇందులో ఏకైక మహిళా కమాండర్ రితికా ఖరేటా రితికా ఖరేటా అనే ఆమె ఏకైక మహిళా కమాండర్. ఆర్మీ క్వాడ్స్ సిగ్నల్ టీమ్కి ఆర్మీ కార్ప్స్ సిగ్నల్స్ టీమ్కి ఈమె నాయకత్వం వహిస్తుంది, రితికా ఖరేటా. ఏక్తా కుమారి కర్తవ్య పథ్లో ఆల్ ఇండియా గర్ల్స్ కంటింజెంట్కు కమాండర్గా వహించేది ఏక్తా కుమారి, రితికా ఖరాటే. వీళ్ళు ఏకైక మహిళా కమాండర్లు. ఇంకా ఉన్నారు మేజర్ రాధికా సేన్. ఈమె కూడా మేజర్ రాధికా సేన్ అనే ఆమె కర్తవ్య పథిలో జరిగే పరేడ్లో పాల్గొననున్న మెకనైజ్డ్ ఫోర్సెస్కు ఈమె మేజర్ రాధిక మెకనైజ్డ్ ఫోర్సెస్కు నేతృత్వం వహించనుంది. ఇంకొకరు నంది ఘోష్ భారత్ ఫోర్జ్ తయారు చేసిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్కు కమాండర్గా వ్యవహరించనుంది. దీనిని ఐరాస ఆపరేషన్లో వినియోగించనున్నాడు నంది ఘోష్. నేవీ బ్యాండ్లో మహిళా అగ్నివీరులు మొత్తం ఒక 6 ఉన్నారు ఈ బ్యాండ్లో. అందులో ఆ మహిళా అగ్నివీరులు మొత్తం ఒక 6 ఉన్నారు. ఇంకోటి ప్లాస్టిక్ చెత్త ఏరుకునే ముసలమ్మ అని ఆమెను పిలుస్తారు, ఆమె కమలా మెహరానా. ఈమె కూడా మనకు ఒక ముఖ్య వేడుకల్లో ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కమలా మెహరానా ప్లాస్టిక్ వ్యర్థాలు, బయట ఉండే చెత్త, అవన్నీ వాటి వల్ల కాలుష్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాటిని నివారించడానికి ఆ వస్తువుల నుంచి మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తుంది ఈమె కమలా మెహరీ. కాబట్టి ఈమెను ప్లాస్టిక్ చెత్త ఏరుకునే ముసలమ్మగా అక్కడి వాళ్ళు అభివర్ణిస్తుంటారు. మోడీ ఈమెకు పాదాభివందనం కూడా చేయడం జరిగింది కమలా మెహరానా. గణతంత్ర వేడుకల్లో డేర్ డేవిల్ ఒక మహిళ ఉంటుంది. ఇందులో మోటార్ సైకిల్పై చేసే విన్యాసాలకు ఆ బృందంలో అడుగుపెట్టిన తొలి మహిళ కెప్టెన్ డింపుల్ సింగ్ భాటి. ఈమె మోటార్ సైకిల్పై చేసే విన్యాసాల్లో ఆ బృందంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే కెప్టెన్ డింపుల్ భాటి. ఇవి జనవరి 26కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరియు మనకు అందులో ప్రతిభా పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఇస్తారు, అవి కూడా చూద్దాం. 2024 నవంబర్ 19న మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్లు రెండో ఇండియా ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 2024 నవంబర్ 19న మోడీ ఆస్ట్రేలియా ప్రధాని అయిన ఆంటోనీ ఆల్బనీస్లు రెండో ఇండియా ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. రియో డి జనీరోలో జరిగిన G20 వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇరువురు నేతలు ఇండియా ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొన్నారు వీళ్ళు. ఇది ఆస్ట్రేలియాకు మనకు సంబంధించింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో ఉన్న దుధ్మరాస్ అనే గ్రామాన్ని ఇటీవల ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO ఉత్తమ పర్యాటక విలేజ్
అప్గ్రేడ్ ప్రోగ్రాం కోసం ఎంపిక చేసింది. ఏ గ్రామాన్ని? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న బస్తర్ జిల్లాలో ఉన్న దుధ్మరాస్ గ్రామాన్ని ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రాం కోసం ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా 260 గ్రాములు దీనికోసం పోటీ పడితే ఛత్తీస్గఢ్ జిల్లాలో ఉన్న ఈ దుధ్మరాస్ అనేది ఎంపికైంది. నెక్స్ట్ 2025 G20 అధ్యక్ష బాధ్యతలను దక్షిణాఫ్రికా దేశం 2025 G20 అనేది ఎక్కడ జరగనుందంటే దక్షిణాఫ్రికా దేశం అనేది దక్కించుకుంది. ఇది మొదటి ఆఫ్రికా దేశం. ఇది బాధ్యతలు దక్కించుకున్న మొదటి G20 సమావేశాలు ఇక్కడ జరగనున్నాయి. ఆ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి ఆఫ్రికా దేశం ఏదంటే దక్షిణ ఆఫ్రికా. సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో ఈ ఆఫ్రికా దేశం G20 అధ్యక్ష బాధ్యతలను వ్యవహరించనుంది. నెక్స్ట్ ప్రపంచ బాలల దినోత్సవాన్ని మనం నవంబర్ 2, జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14 ఎలాగో ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20. 1954లో ఐరాస మొదటిసారిగా యూనివర్సల్ చిల్డ్రన్స్ డేను 1954లోనే నిర్వహించింది. 2024లో లిజన్ టు ద ఫ్యూచర్ అనే థీమ్తో ప్రపంచ బాలల దినోత్సవాన్ని 2024లో ఏ థీమ్తో నిర్వహించారంటే లిజన్ టు ద ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. ఇది జనవరి 26కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. పద్మ అవార్డుల గురించి ఒకసారి చూసుకోండి. కీర్తి చక్ర అవార్డు గురించి చూసుకోండి. పద్మ అవార్డులు మన రాష్ట్రంలో చాలామంది మహిళలు కూడా ఇచ్చారు. ఆ మహిళలు ఎవరెవరు అనేది పెద్ద లిస్ట్ అనేది ఉంది. ఒకసారి ఆ లిస్ట్ అనేది మీరు కొంచెం ప్రింట్అవుట్ ఏదైనా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది మన జనవరి 26కు సంబంధించిన అవార్డ్స్. నేను రేపటి నుంచి నోట్స్ కొంచెం నీట్గా రాస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.